ఇది చెప్పడం మర్చిపోయా. వీడియో రికార్డ్ అయిపోయాక ఇది మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఇది 3-4 డేస్ నుంచి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు చెప్తున్నా. చాలా మెసేజెస్ వస్తున్నాయి. అందుకే ఒక 5 మెంబర్స్ గురించి. ఫస్ట్ వచ్చేసి ఇమాన్యువల్. ఇమాన్యువల్ ఆట నచ్చితే మీకు ఓటు వేయండి, అంతేగాని అతను గొర్రెబిడ్డ, అతను క్రిస్టియన్ కాబట్టి నేను అతనికి ఓటు వేయను అనవాకండి. చాలా కామెంట్స్ వస్తున్నాయి, గొర్రెబిడ్డ ఇమాన్యువల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని. ఆట నచ్చితే ఓటు వేయండి, అది ఎవరన్నా కానీ, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా. ఇంకా సెకండ్ వచ్చేసి రీతు. రీతు ఆట నచ్చితే అక్కడ ఆడే ఆట ఓట్లు వేయండి, అంతేగాని బయట ఇలా ఉంది లోపల కూడా ఇలే వద్దు. పర్సనల్ విషయాలు కాకుండా గేమ్ ఎలా ఆడుతుంది, ఒకవేళ రీతు గేమ్ నచ్చితే ఓటు వేయండి, లేకుంటే లేదు. కానీ బయట విషయాలు కింద కామెంట్ రూపంలో చెప్పొద్దండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్. కళ్యాణ్ ఆట నచ్చితే మీరు ఓటు వేయండి, అంతేగాని మిలిటరీ అని సపోర్ట్ చేస్తూ ఓటు వేయమాకండి. ఒకవేళ కళ్యాణ్ ఆట నచ్చితే మీకు సపోర్ట్ చేయండి అంతే. ఇంకోటి వేరే కామెంట్లు కూడా వస్తున్నాయి, అవును చెప్పడానికి కూడా చాలా చిరగ్గా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ. తనుజ ఒకవేళ మీకు ఆట నచ్చితే ఓటు వేయండి, అంతేగాని తను సీరియల్లో ఉంది, నేను తన ఆట ఎలా ఉంది ఓటు వేస్తా. ఇంకోటి వచ్చేసి తను కన్నడాది, నేను ఓటు వేయను, తను ఎలా అన్నా ఆడిని కన్నడ వాళ్ళకి నేను ఎందుకు ఓటు వేయాలి, వద్దు. ఇంతకుముందర నిఖిల్ కూడా కన్నడ వాడే, ఓటు వేశారు కదా. అలానే తనుజ ఆట నచ్చితే ఓటు వేయండి, నచ్చలేదా వేయమాకండి, అంతేగాని కన్నడ మాట్లాడకండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి సంజన గారు. సంజన గారి ఆట నచ్చితే ఓటు వేయండి, అంతేగాని కన్నడ, ఇందులో కూడా కన్నడ తీసుకొని రామాకండి, బయట పర్సనల్ విషయాలు తీసుకొని రామాకండి. ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి కింద, అవి కూడా వద్దు. సంజన గారి ఆట నచ్చితే ఓటు వేయండి అంతే, లేదా నచ్చలేదా వదిలేయండి, పర్సనల్ విషయాలు కింద కామెంట్లో చెప్పాలండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ పెంచండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం, ఎవరికి ఎలా ఓట్లు పడుతున్నాయని. దానికంటే ముందర మార్నింగే అప్డేట్ చేశా, కానీ కొంతమంది నీ ఫేస్తోనే చెప్పు అప్డేట్ క్లారిటీగా ఉంటుందని చాలా మంది మెసేజ్ చేశారు. అందుకే వాళ్ళ కోసం మళ్ళీ అప్డేట్ చెప్తున్నా. మీరు కనుక చూసి మీకు అర్థమై ఉంటే 1 మినిట్ స్కిప్ చేసేయండి. ఇంకొచ్చేసి అప్డేట్ ఏంటంటే, శ్రీజ అలాగే బర్నీ గారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారని మనకున్న అప్డేట్. ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ హౌస్ మేట్స్కి అడిగారంట, వీళ్ళలోని గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ రెండూ చెప్పండి, అలాగే ఎవరు హౌస్లో ఉండాలి ఎవరు ఉండకూడదు కూడా చెప్పండి అని హౌస్ మేట్స్ని అయితే అడిగారంట. ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టారు, కుస్తీ టాస్క్. అలా ఇప్పుడు వచ్చేసి బర్నీ గారి టీంలో బర్నీ గారు ఆడారు. బర్నీ గారి టీంలో వచ్చేసి బర్నీ గారు అలాగే ఇమాన్యువల్ ఆడారు. ఇంకా శ్రీజ టీంలో వచ్చేసి గౌరవ్ అలాగే డీమన్ ఇద్దరు ఆడారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కుస్తీ పడే టైంలో చాలా ఇంజురీస్ అయితే అయ్యాయంట. ఇంకా బర్నీ గారి టీంలో ఇమాన్యువల్ ఉన్నాడు కదా, ఇమాన్యువల్ నేను ఆడలేను, నేను ఇంకా బయటకు వెళ్ళిపోతా అని చెప్పాడంట. ఇంకా సరే అని ఇమాన్యువల్ తీసి రాముని పెట్టుకున్నారంట బర్నీ గారు. ఆ తర్వాత ఆడుతున్నప్పుడు అప్పుడు ఇంజురీస్ అయ్యాయంట. ఆ తర్వాత తోసుకుంటూ బర్నీ గారిని స్విమ్మింగ్ పూల్ వరకు తీసుకువెళ్లారంట. అప్పుడే ఆయనకి ఏదో రిప్స్ దగ్గర ఏదో ప్రాబ్లం అయిందంట తగిలి, అందుకే అప్పటికప్పుడే హాస్పిటల్కి పిలుచుకొని పోయారంట. ఇంకా డాక్టర్లు చెప్తారు ఆయనకి ఎంతసేపులో కోలుకుంటారు, ఒకవేళ వస్తారా రారా అని డాక్టర్ల పైన డిపెండ్ అయ్యింది. ఇప్పటికైతే శ్రీజ అయితే హౌస్లో ఉంది. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి ఇప్పటికి తనుజానే. తనుజాకైతే ఎప్పుడు నామినేషన్ లేకొచ్చినా బాగా ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత సెకండ్కి తనకు దగ్గరలో ఉన్నది కళ్యాణ్. వీళ్ళిద్దరైతే నామినేషన్ లేక వస్తూనే ఉన్నారు, వీళ్ళకి ఓట్లు పడుతూనే ఉన్నాయి. ఇమాన్యువల్ ఉన్నాడు, ఇమాన్యువల్ అయితే నామినేషన్ లేకే రాలేదు, అతనికి ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదు. ఒక హైప్ ఉంది ఇమాన్యువల్కి, కానీ నామినేషన్ లేక రావడం లేదు కాబట్టి ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ కావడం లేదు. ఇప్పటికే 7 వీక్స్ అయిపోయింది. ఇంకా ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా విన్నర్ కాలేడు. ఎందుకంటే ఇమాన్యువల్ కూడా విన్నర్ మెటీరియల్ అని చాలా మంది నమ్ముతున్నారు. అతను నామినేషన్ లేక వస్తేనే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఒక వారం 10 మంది వేస్తే రెండో వారం 20 మంది, 30 మంది, 40 మంది అట్లా పెంచుకుంటూ వస్తారు. ఒకేసారి నామినేషన్ లేకొచ్చి నాకు ఓటు వేయండి అంటే అప్పటికే అందరికీ ఫిక్స్ అయిపోయింటారు. ఒకరు సంజన గారికో, ఒకరు కళ్యాణ్కో, తనుజాకో, రాముకో అలా. ఇమాన్యువల్కి ఎవరు వేయడానికి ఇష్టపడరు, అందుకే నామినేషన్ లేక రావాలి. అది ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ పొజిషన్లో అయితే ఇప్పటికీ తనుజానే ఉంది. తనుజాకైతే భారీగా ఓటింగ్ పడుతుంది, ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. ఇద్దరికి అంత ఏం లేదు, 1%, 2%లోనే కళ్యాణ్ దగ్గరలోనే ఉన్నాడు. కళ్యాణ్కి అయితే సెకండ్ పొజిషన్లో పడుతుంది. ఇంకా థర్డ్ పొజిషన్లో అయితే రీతు ఉంది. రీతుకైతే ఇంతకు ముందర వారం ఏదైతే జరిగిందో డీమన్తో గొడవ కానీ, హెల్ప్ చేసినా కూడా తనని తిట్టడం కానీ, తర్వాత హౌస్ మేట్స్ తనకి అగైనెస్ట్గా వెళ్ళడం కానీ, నిన్న మాదిరి గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి నెక్స్ట్ లెవెల్లో గ్రాఫ్ అయితే పెరిగింది రీతుకైతే. ఇది ఇలాగే కొనసాగి ఇంకా మాదిరి గారు ఒక
2 సార్లు గొడవ వేసుకొని ఇలా పర్సనల్గా వెళ్తే గనక ఖచ్చితంగా టాప్ 5కి వచ్చేస్తుంది రీతు. అంతగా ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది రీతుకి. ఇలానే ఉంటుంది, ఒక్కోసారి టకాన్ చేంజ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత 4th పొజిషన్లో వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు. సంజన గారికి ఫస్ట్ ఒక 2-3 వీక్స్ ఏదన్నా ఓటింగ్ ఆర్డర్ వస్తే ఫస్ట్ ఆవిడే ఉండేవాళ్ళు, కానీ తగ్గుతూ వస్తుంది ఇప్పటికీ. ఇంకా నిన్న నామినేషన్స్ అలాగే చూడాలి, ఇంకా పోను ఇంకా తగ్గుతుందా, లేకుంటే ఏదైనా కరెక్ట్ అయిన ఎపిసోడ్ పడి ఇంకా లెగుస్తారా అని. ఇప్పటికైతే ఆవిడకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు వేస్తూ వస్తున్నారు ఓట్లు. ఇంకా 5th పొజిషన్లో అయితే డీమన్ ఉన్నాడు. డీమన్ అయితే గేమ్స్ చాలా బాగా ఆడతాడు కానీ కనిపించడం లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఏదన్నా అతనికి అనిపించినప్పుడు గట్టిగా చెప్తే గనుక అది రైటో రాంగో కనపడాలి జనాలకి. అప్పుడు ఇతనికి ఈ ఒపీనియన్ ఉంది అని జనాలు డిసైడ్ అయ్యి ఓట్లు వేయడం మొదలు పెడతాడు. ఇతను టాస్కుల్లో ఉన్నప్పుడు ఆ టాస్కులు బాగా ఆడతాడు కానీ ఆ తర్వాత రీతూతూనే ఉంటూ సైలెంట్గా ఉంటాడు కాబట్టి అంతగా ఓట్ బ్యాంక్ పెరగలేదు. ఏదో పాజిటివో నెగిటివో ఏదో ఒకటి అవ్వాలి, అప్పుడే ఓట్ బ్యాంక్ పెరిగేదో తగ్గేదో ఏదో ఒకటి ఉంటుంది. అలా ఇప్పుడు ఇంకా వెనకాల ఉన్న వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్, తక్కువ పర్ఫార్మెన్స్ కాబట్టి 5th పొజిషన్లో డీమన్ ఉన్నాడు అంతే. ఇంకా ఆ తర్వాత 6th పొజిషన్లో వచ్చేసి రాము ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత 7th పొజిషన్లో వచ్చేసి గౌరవ్ ఉన్నాడు. గౌరవ్కి పర్వాలేదు, కొంచెం ఫ్యాన్ బేస్ పికప్ అయింది, ఎందుకంటే అతనికి తెలుస్తుంది నేను గేమ్ ఇలా ఆడాలి, సైలెంట్గా ఉండడు, ఏదో ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంకా లాస్ట్ పొజిషన్లో వచ్చేసి మాధురి గారు ఉన్నారు. మాధురి గారు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది కూడా ఆవిడే అనిపిస్తుంది. ఇంకేదన్నా వీళ్ళు టీఆర్పీ కోసం ఏమన్నా చేసుకొని గౌరవ్ని ఎలిమినేట్ చేస్తే చెప్పలేం, కానీ సరే రాముని ఎలిమినేట్ చేయొచ్చు అనుకుంటా, ఎందుకంటే గౌరవ్ ఆ టాస్కులకి పనికొస్తాడు అని రాముని ఎలిమినేట్ చేస్తారేమో అనుకుంటా, చూద్దాం. ఇంకా లాస్ట్లో అయితే మాధురి గారు ఉన్నారు. మాధురి గారి ఎలిమినేట్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకేదన్నా పవర్ వాడి సేవ్ చేస్తే చెప్పలేం.